చెట్టు పట్టుకొని కళ్యాణ్ లక్ష్మి చెట్టు పట్టుకొని కానీ సీఎం రిలీఫ్ కానీ ఏదున్నా మీ డివిజన్ ప్రెసిడెంట్ గారు మీ కార్పొరేటర్ గారు మీ ఇంటికి వచ్చి మీ చేతిలో పెట్టాలా చెట్టు. ఆ ఇంటికి కూడా మీరు తీసుకోవద్దు, నా ఇంటికి కూడా వచ్చి తీసుకోవద్దు. మీ ఇంటికి వచ్చి ఇవ్వాలి. నేను ఇచ్చినా మీ ఇంటికి రావాలి, వాళ్ళు వచ్చినా మీ ఇంటికి రావాలి. అర్థమైందా? ఇక పిలిస్తే ఎప్పుడు రాబోకండి. ఎందుకంటే ఇంటికి వస్తే ఏమవుతుందంటే కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారు, పెళ్ళిపోతులు పెళ్లి కొడుకుంటారు, ఉన్నాకని మందనియొచ్చు, కూర్చోవచ్చు. ఆ డివిజన్లో ఏదన్నా సమస్య ఉంటే ఆయన దృష్టికి వస్తుంది. డ్రైన్ బాగలేదంటారు, లేకపోతే మాకు ఉండడానికి ఇల్లు లేదంటారు, లేకపోతే రేషన్ కార్డు లేదంటారు, కోడ్ అంటారు. ఆ దృష్టికి వస్తే అమ్మటే అధికారులు చెప్పి చేపించవచ్చు. ఇంతమందికి ఇక్కడ పిలిపించి కాకుండా 4 చెట్లు ఇచ్చి మేము వెళ్ళిపోతాం. కానీ మీ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు, మీ ఇంటి ముందు ఏం సమస్య ఉందో మాకు తెలియదు, మీ ఇంటిలో ఏ సమస్య ఉందో మాకు తెలియదు. మీ ఇంట్లో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేది ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా బాధ ఉంటుంది. చెప్పుకోవడానికి ఇక్కడ ఇంతమంది వచ్చి 150 మంది ఏం చెప్తారు? అదే మీ ఇంటికి వచ్చామనుకో, డివిజన్ ప్రెసిడెంట్ గారు కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ మీతో అక్కడికి వస్తే ఏమవుతుందంటే మంచి చెడ్డ దొరుకుతుంది. మీ కుటుంబం బాగా తెలుస్తుంది, నేను చేయగలిగేది ఉంటే చేసి పెడితే మంచిది. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి సీఎం రిలీఫ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఏదైనా రాజకీయ నాయకులు పదవిలో ఉండేవాళ్ళు, లేనివాళ్ళు, కావాలనుకునేవాళ్ళు, పదవి కావాలనుకునేవాళ్ళు కూడా ఆ లెటర్ పట్టుకొని మీ ఇంటికి రావాలి. అర్థమైందా? సన్నమీరు అన్నం ఉంటే కొద్దిగా పెట్టండి, లేదు మంచినీళ్ళు ఇచ్చి పంపించండి, ఇబ్బంది పడవద్దు. కానీ మీ ఇంటికి వెళ్తే మనకు ఆనందం ఉంటుంది. అరే నేను ఈ ప్రభుత్వాన్ని తెచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఇంటికి వచ్చి నా బిడ్డ పెళ్లికి వారు ఇచ్చారు అని సంతోషం ఉండాలి. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులందరికీ, ప్రజాప్రతినిధులు నేను చెప్పేది, ఈసారి ఏ తల్లిని కూడా ఈ ఎండపై వెళ్ళవద్దు, మన పని మానుకొని ఇక్కడ రావద్దు. అదే కష్టపడి బతికే వాళ్ళు ఉంటారు, ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా నీ కోసం నుంచొని కూర్చొని ఇంటికాడ వంట వండకుండా ఆయన ఎటుపోయిన పనికి ఆడు ఇబ్బంది పడకుండా ఎందుకు? నువ్వు చక్కగా బయట వేసుకొని ఇంటికి నేను అప్పుడు 150 మంది ఉన్నారు, డివిజన్కి 5 మంది 10 మంది ఉంటారు.